హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. మీ కోళ్ళలో రక్తహీనత సమస్య ఉందా? దాని లక్షణాలు, కారణాలు పూర్తిగా చూద్దాం. రైతులందరికీ నమస్కారం అండి. మీ కోళ్ళలో బలహీనత కనిపిస్తున్నదా? కోళ్ళు తినడం తగ్గించాయా? గుడ్లు కూడా తక్కువగా పెడుతున్నాయా? అయితే మీ కోళ్ళలో రక్తహీనత సమస్య ఉండే అవకాశం ఉంది. ఈ వీడియోలో వచ్చేసరికి రక్తహీనత ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏమిటి? మరియు వెంటనే చేయవలసిన చికిత్స ఏమిటి? అన్నది పూర్తిగా తెలుసుకుందాం. రక్తహీనత అంటే ఏమిటి? రైతులందరికీ తెలియాలండి. రక్తహీనత అంటే కోళ్ళ శరీరంలో రక్తం లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం. దీనివల్ల కోళ్ళు బలహీనంగా మారతాయి. ఆహారం తినడం తగ్గిస్తుంది. గుడ్లు ఉత్పత్తి కూడా తగ్గిపోతాయి. ఈ సమస్య ఎక్కువగా చిన్న పిల్లల్లో లే లేదా లేయర్ కోళ్ళలో, బాయిలర్ ఫార్మ్స్‌లో చాలా సాధారణంగా కనిపిస్తుంది. అసల రక్తహీనత లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. రైతులు ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. కోళ్ళలో చాలా బలహీనంగా కనిపించడం, తినడం తగ్గిపోవడం, కోళ్ళు సన్నంగా మారడం, గుడ్లు ఉత్పత్తి కూడా తగ్గిపోవడం, ఎక్కువగా నీళ్లు కూడా త్రాగడం. ఈ లక్షణాలు గనక మన కోళ్ళల్లో గమనించినట్టయితే రక్తహీనత ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రక్తహీనత వచ్చే కారణాలు ఏమిటి? సమస్యకు చాలా కారణాలు ఉంటాయి. సరైన పోషకాహారం లేకపోవడం, ఐరన్ మరియు విటమిన్ లోపం, పరాన్నజీవులు వార్మ్స్, వైరస్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఎక్కువ స్ట్రెస్. కాబట్టి కోళ్ళకు సరైన ఫీడ్ ఇవ్వడం చాలా ముఖ్యం. చికిత్స మరియు పరిష్కారం. రక్తహీనత తగ్గించడానికి రైతులు ఎక్కువగా ఉపయోగించే ఒక సప్లిమెంట్ ఉంది. అవ్రెడ్. ఈ సప్లిమెంట్ వల్ల కోళ్ళలో రక్తం పెరుగుతుంది, బలహీనత తగ్గుతుంది, గుడ్లు ఉత్పత్తి మెరుగుపడుతుంది. ఇది వాడే విధానం వచ్చేసరికి 100 కోళ్ళకు 5 గ్రాములు నీటిలో కలిపి ఇవ్వాలి. లేదా 100 పెద్ద కోళ్ళకు 10 గ్రాములు నీటిలో కలిపి ఇవ్వాలి. ఇది వచ్చేసరికి 5-7 రోజులు ఇస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. రైతులకు నాటుకోళ్ల ముఖ్యమైన సూచనలు పెంపకంలో ఏమిటంటే కోళ్ళకి ఎప్పుడూ కూడా శుభ్రమైన నీరు ఇవ్వాలి. మంచి పౌల్ట్రీ ఫీడ్ వాడాలి. షెడ్డును ఎప్పటికప్పుడే శుభ్రంగా ఉంచుకోవాలి. నెలకొకసారి డీవార్మింగ్ కన్ఫామ్‌గా చేయాలి. ఇలా చేస్తే కోళ్ళ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. కాబట్టి రైతులారా, మీ కోళ్ళలో ఈ లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. ఈ వీడియోలో మీకు ఉపయోగపడితే గనక లైక్ చేయండి. ఇతర రైతులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పౌల్ట్రీ టిప్స్ కోసం మన మమతా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ అండి. జై హింద్.